ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపై నా షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీకోసమే వచ్చినటువంటి ఈ శుభవార్తను విని తప్పకుండా తెలుసుకో అమ్మా. తోటి నీ సాయి తండ్రి చెప్పే మాటలను ఆలకించిన తర్వాత తప్పకుండా నీ మనసు ప్రశాంతంగా ఉంటుందమ్మా. కాబట్టి వేమరపాటుగా ఉండకుండా నీ సాయి మాటలు ఆలకించు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే చాలామంది అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు ఫ్రెండ్స్. ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెబుతారు. ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, కోయ గురూజీ లక్ష్మణ్ రాజు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 8466923012. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి తగిన పూజలు చేసి గురువుగారు చిటికెలో పరిష్కారం చూపిస్తారండి. మేము కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న తర్వాత మా సమస్యలు అనేవి తీరాయి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఎప్పుడూ ఊహించిన విధంగా, కనీ విని ఎరుగిన విధంగా నీ జీవితం మారబోతుంది. నీ ఎదురు చూపులు ఫలించబోతున్నాయమ్మా. కేవలం నీ బిడ్డల కోసమే నీ జీవితాన్ని గడుపుతున్నావు కదూ. అన్ని బాధలను భరిస్తూ ఎవరితోనూ చెప్పుకోలేక, చెప్పుకుంటే వారి దగ్గర చులకనాభావం ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో ఏమీ చేయలేకపోతున్నావమ్మా. భారమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నావు. బాబా, నాకు ఈ జీవితమే నాకు వద్దు. నా ఆనందాలను, నా సంతోషాలను అన్నిటినీ దూరం చేశావు కదా. ఈ జీవితానికి అర్థమే లేకుండా నన్ను ఒక వికత జీవిలా జీవించమని శపించావు. కేవలం నా బిడ్డల కోసం ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నాను తండ్రి. నాకు దేని మీద కూడా ఆశ లేదు. వారి భవిష్యత్తునైనా సరే నా జీవితంలా కాకుండా ఒక అర్థవంతంగా, అందమైనదిగా ఉండేలా చూడు స్వామి అని అడుగుతున్నావు కదమ్మా. తల్లి, బాధపడవద్దమ్మా. పూర్వజన్మ కర్మ ఫలాల వల్ల నువ్వు ఇప్పుడు దుర్లభమైన జీవితాన్ని గడపవలసి వచ్చింది కాదు అని అనటం లేదు. ఎన్నో రకాలుగా నలిగిపోయావమ్మా. ప్రతి క్షణమూ కూడా కుమిలిపోతున్నావు. అస్సలు చింతించవద్దు, ఎక్కువగా ఆలోచించవద్దు. జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ ఇంకా ఎక్కువగా నిన్ను నువ్వు బాధ పెట్టుకోవద్దు. జరిగిందంతా కూడా ఒక పీడకలగా మర్చిపో అమ్మా. నువ్వు ఇంకా ఎన్నో ఎన్నో మంచి మంచి రోజులను చూడబోతున్నావు. అస్సలు మర్చిపోవద్దు. ఇంతటితోనే నీ జీవితం ముగిసిపోయింది అని చెప్పి ఎప్పుడూ కూడా నిరాశ చెందవద్దు తల్లి. అలాంటి భ్రమతో ఉండవద్దు. కష్టాలు, కన్నీళ్లు ఎవరికీ కూడా శాశ్వతంగా నిలిచిపోవు కదా. ఏవైనా సరే వచ్చిన దారిలోనే తిరిగి వెళ్ళిపోతాయి. అవి వచ్చినప్పుడే మనల్ని ఎక్కువగా నిరాశకి గురి చేస్తాయి. మనల్ని ఏ పని చేయనివ్వకుండా మనకి అవి అడ్డుతెరలా నిలబడి ఉంటాయి. వాటిని చూసి నువ్వు ఎంతైతే భయపడి ఉంటావో అవి కూడా అలాగే భయపెడతాయి. ఏది జరిగినా విధిరాతే అని తెలుసుకో. అంతా నీ మంచికే జరిగింది అని గమనించుకో అమ్మా. ఇప్పుడు నీ జీవితంలో ఊహించిన విధంగా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కాబట్టి అంతలోనే నీ జీవితం ముగిసిపోయింది అని ఒక నిర్ధారణకి రావద్దు. ముందు ముందు జరగబోయే మార్పులు, మంచి మంచి క్షణాలు, రోజులు అవన్నీ కూడా నీకు తెలియదు కదా. కేవలం సర్వాంతర్యామి అయినటువంటి నీ సాయి తండ్రికి మాత్రమే తెలుసు తల్లి. అందుకే మిమ్మల్ని అసహనానికి గురి చేసే సంఘటనలు ఎన్ని జరిగినా వాటిని చూసి పారిపోకుండా, వాటి మాయలో చిక్కుకోకుండా ఆ సమయంలో అంతా నీ సాయి సన్నిధిలో గడుపుతూ, మంచి భక్తి గీతాలను ఆలకిస్తూ, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని మీరు బలపరుచుకునే విధంగా ప్రయత్నం చేస్తూ ఉండు తల్లి. అప్పుడే నీకు ధైర్యం అనేది వస్తుంది. ఇక నీ జీవితం ముగిసిపోయింది అని చింతించవలసిన అవసరం లేదమ్మా. రాబోయే రోజులు అన్నీ నీకు అనుకూలంగా మారి నిన్ను ఆశ్చర్యానికి గురిచేసే విధంగా
నీ సాయి తండ్రి ఎన్నో మార్పులను తీసుకురాబోతున్నాడు. మంచి మంచి శుభవార్తలు వినేటటువంటి ఒక గొప్ప రోజు వస్తుందమ్మా. అవి తప్పకుండా నువ్వు తెలుసుకుంటావమ్మా. నాకు నువ్వు నీ బిడ్డలు వేరా తల్లి. నువ్వు వారి గురించి అంతగా నాకు చెప్పవలసిన అవసరం లేదమ్మా. అలాగే నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నీ ఆశలన్నీ కూడా వారి గురించి అని నాకు తెలియదా తల్లి? వారి జీవితం అంతా మొత్తం చదివిన ఈ సాయి తండ్రికి వారి గురించి నువ్వు గుర్తు చేస్తావా? వారి గురించి నువ్వు దుఃఖించవలసిన అవసరం లేదు. అలాగే అదే పనిగా వారి గురించి ఆలోచించవలసిన అవసరం లేదమ్మా. వారికి మంచి భవిష్యత్తును అందిస్తాను. అలాగే వారికి నా పూర్తి సహాయం ఉంటుంది తల్లి. ఇప్పటి నుండి వారికి అన్ని విలువలు తెలిసేలా తప్పకుండా నువ్వు తెలియపరచు తల్లి. నువ్వు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మంచి సంస్కారం ఇవ్వటంలో నీ పాత్ర ఎక్కువగా ఉంటుంది అని మర్చిపోవద్దు తల్లి. నీకు వచ్చిన కష్టాన్ని ఎవరితోనూ చెప్పుకోలేనప్పుడు నీ సాయి తండ్రి ముందు కూర్చుని చెప్పు తల్లి. నేను అన్నీ ఆలకిస్తాను కదమ్మా. వాటికి తగ్గ పరిష్కారం తప్పకుండా నేను చూపిస్తాను. దిగులుతో బాధతో ఆరోగ్యం సైతం పాడు చేసుకుంటూ ఉంటున్నావు. సమయానికి కాస్త నిద్ర తిండి కూడా అలవాటు చేసుకుంటూ ఉండమ్మా. ప్రతిరోజు కూడా నీ సాయి తండ్రి విభూతిని ధరించడం మర్చిపోవద్దు. అలాగే నీ బిడ్డలకి కూడా అలవాటుగా మార్చమ్మా. వారి జీవితాన్ని చూసి మురిసిపోయేటటువంటి క్షణాలు రాబోతున్నాయి. అన్నీ స్థిరంగా సమకూర్చేటటువంటి బాధ్యత నీ సాయి తండ్రిది తల్లి. నా బాధంతా నీ గురించి. నా మాటలు విన్నంతసేపు, నా పలుకులు నా సందేశాలు విన్నంతసేపు ధైర్యంగా ఉంటావు. మరలా తర్వాత అదే విధంగా అదే ధోరణితో ఆలోచిస్తూ ఉంటావు. ఈ సాయి తండ్రికి ఒక మాట ఇస్తావమ్మా. ఇంకెప్పుడూ కూడా నీ కంట కన్నీరు వృధాగా చేయను అని నీ సాయి తండ్రికి ఇప్పుడే మాట ఇవ్వు తల్లి. నీ చెయ్యి పట్టుకుని నీ గమ్యానికి తప్పకుండా నిన్ను చేరుస్తాను. నువ్వు సిద్ధంగా ఉండు. నమ్మకంతో నువ్వు సిద్ధంగా ఉంటే చాలు. తప్పకుండా నువ్వు ఊహించని విధంగా నీ గమ్యాన్ని నువ్వు చేరుకునేలా చేస్తాను. నువ్వు చేయవలసిందల్లా నువ్వు పూర్తి నాకు శరణాగతి అవటం మాత్రమేనమ్మా. అంతకు మించి నువ్వు ఏమీ చేయవలసిన అవసరం లేదు. నువ్వు చేసే పనిలో అశ్రద్ధ చూపకుండా పనినే దైవంగా భావిస్తూ ఉంటున్నావు. ప్రతినిత్యము కూడా దైవం దగ్గర కన్నీరు కారుస్తూ ఉంటున్నావు. నీకు ఎదురుగా ఉన్నటువంటి సమస్యలను గుర్తు తెచ్చుకుంటూ ప్రతినిత్యము కూడా శ్రమిస్తూ ఉంటున్నావమ్మా. గడిచిపోయినటువంటి రోజులను మరలా మరలా గుర్తు తెచ్చుకుంటూ ఎక్కువగా ఆలోచించవద్దు తల్లి. క్షణక్షణం నువ్వు దుఃఖిస్తూ ఉంటే నిన్ను నేను చూడలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నానమ్మా. అలా దుఃఖిస్తూ ఉంటే అవి మిమ్మల్ని తీవ్రంగా బాధించాలనే చూస్తూ ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా వాటిపై వ్యతిరేకంగా ఉంటావో అప్పుడే నీకు ఎటు చూసినా నీ సాయి తండ్రి రూపం మాత్రమే కనిపిస్తుంది. అలా కనిపించిన క్షణం నీకు ఒక అద్భుతమైన అనుభూతి కలిగి తప్పకుండా ధైర్యం కలుగుతుంది. కాబట్టి నీ మనసుకు ఏవైతే ప్రశాంతంగా అనిపిస్తాయో అలాంటి పనులు చేస్తూ జరిగిన దాని గురించి ఆలోచించకుండా ఉండు అని చెబుతున్నానమ్మా. నా లీలలను మననం చేసుకుంటూ భక్తి గీతాలను వింటూ ఉండు తల్లి. నేను నీ తండ్రినమ్మా. నీ సకల మంచి చెడులు చూసుకునే దైవాన్ని. నా ఊదిని నిత్యం ధరిస్తూ ఉండమ్మా. నెమ్మదిగా నీ మనసు కుదుటపడుతుంది తల్లి. ఒక గొప్ప శుభవార్త నువ్వు వినబోతున్నావు. ఆ శుభవార్త నువ్వు విన్న తర్వాత నీ జీవితం తప్పకుండా మారబోతుంది. అలాగే నీ కుటుంబానికి కూడా అది ఒక గొప్ప వార్తగా నిలిచిపోతుంది తల్లి. నీ సాయి తండ్రి దయ నీపై నిండుగా ఉంటే నీ విధిరాతలో లేనటువంటిది కూడా నీకు లభించేలా చేసే గొప్ప సామర్థ్యం గలవాడు నీ సాయి తండ్రి తల్లి. అలాగే ఒక విషయం తల్లి, నీకు వ్యతిరేకంగా కొంతమంది నిన్ను బాధించాలి అని చూస్తున్నారు. అలాంటి వారిని సైతం నువ్వు ఏమీ చేయవలసిన అవసరం లేదు. అలాగే వారి గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు. ఈ సాయి తండ్రి నిరంతరం నిన్ను రక్షిస్తాడు, కాపాడుకుంటాడు అనే నమ్మకంతో ప్రశాంతంగా ఉండమ్మా. ఎవరి తప్పులు వారు తెలుసుకుని వారికి బాధించే రోజులనేవి వస్తాయి. ఇక వారి గురించి ఆలోచించటం మానేసి సంతోషంగా నీ కుటుంబంతో గడపాలి అని నీ సాయి తండ్రి కోరుకుంటున్నాడమ్మా. ఫ్రెండ్స్, విన్నారు కదండి మన బాబాగారు సందేశం. మరి మన బాబాగారు అయితే ఈరోజు చాలా అంటే చాలా అద్భుతమైన సందేశం అందించారండి. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరికొంతమంది సాయి భక్తులకి మన వీడియోని షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.